హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాను ప్రసాద్ మినీ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చి చికెన్ దమ్ బిర్యానీ. అది నా స్టైల్లో. చూసారు కదా ఫ్రెండ్స్, ముందుగా చికెన్ కడిగి పెట్టుకొని కారం, ధనియా పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, పసుపు, పెరుగు, ఇంకా పుదీనా లీవ్స్, అలానే కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంట్లో నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక ముక్క నిమ్మకాయ కూడా పిండుకుంటున్నా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఇందులో వేస్తున్నా. అవి కొంచెం వేడిగానే ఉన్నాయి, నేను వేడిగానే వేస్తాను ఫ్రెండ్స్. అలానే కొంచెం వేడిగా ఉన్న ఆయిల్ కూడా వేస్తాను. ఇదంతా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకున్న 10 మినిట్స్ తర్వాత మళ్ళీ దాన్ని తీసేసుకొని దానిలో సాల్ట్ వేసుకుంటున్నాను. నేనైతే ఈ మసాలాకి సరిపడగా మాత్రమే సాల్ట్ వేసుకుంటున్నా. ఎందుకంటే నేను బాయిల్ చేసి పెట్టుకునే రైస్లో ముందుగా సాల్ట్ వేసుకుంటాను. చూసారు కదా, ఇది కలిపి పెట్టుకున్నాను. అలానే పక్కన కూడా రైస్ కుక్ చేసుకుంటున్నాను అన్నమాట. బిర్యానీ మసాలా అంతా వేసి రైస్ బాయిల్ చేసుకుంటున్నా. చూడండి, ఇందులో ఉప్పు సరిపడగా వేసుకొని మొత్తం, అలానే ఒక టమాటో కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే గ్రేవీ వస్తుందని. చూసారు కదా, రైస్ పెట్టుకున్నా. ఇప్పుడు మసాలా అంతా పెట్టుకోవటానికి పాన్ పెట్టుకొని అందులో మసాలా వేసాను. ఇదంతా బాగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ దీని మీద వేసేసి తర్వాత ఒక 10 మినిట్స్ దమ్ పెట్టుకోవాలి. మూత పెట్టుకొని వదిలేసేయాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.